కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల విజయోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. అక్కడ నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొన్న ఆయన గత 40 ఏళ్లుగా తాగునీటి కోసం ఇబ్బంది పడుతున్న ప్రజల సమస్యలు కూటమి ప్రభుత్వం తీర్చిందన్నారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు, చంద్రబాబు పాలనలో ఏపీ అభివృద్ధిలో ముందుకు సాగుతోందని వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమక్షాన ఎంతో ఆనందంతో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ముఖ్యంగా ఈ 2 సంవత్సరాల్లో ఏవైతే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామో దానికి కేవలం పాస్ మార్కులే కాదు, ఈరోజు డిస్ట్రక్షన్తో ఈ ప్రభుత్వం దిగ్విజయంగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. రేపు 3 సంవత్సరాలు కూడా ఈ రెట్టింపైన ఉత్సాహంతో పనిచేసేదానికి మేమందరం సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా రాయచోటి నియోజకవర్గ విషయానికి వస్తే ఏవైతే గత 40 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గాన్ని పట్టి పీడిస్తున్న త్రాగునీరు సాగునీరు సమస్యను కూడా చరమగీతం పాడుతూ రాయచోటి నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు జల్ జీవన్ మిషన్ కింద నీళ్లు అందించడం జరుగుతూ ఉంది. అలాగే వెలిగిల్లు ప్రాజెక్టు యొక్క కాలువల మరమ్మతులు, అలాగే శ్రీనివాసపురానికి హెచ్ఎన్ఎస్ నీళ్లు కృష్ణా జలాలు తీసుకొని రావడంలో కూడా సఫలమైనాం. కాబట్టి ఈరోజు మేము ప్రజల్లోకి వెళ్ళి